హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు నెక్కి బక్రం పీస్ ఎలా వేయాలనేది నేనైతే చూపించబోతున్నానండి. ముందుగా మనం నెక్ పార్ట్ వేసుకుని నెక్ అయితే కట్ చేసుకోవాలి బక్రం పీస్ తోటి. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా కట్ చేసిన మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్ని మనం ఏదైతే మనం ప్యాచ్ వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ ఫ్యాబ్రిక్ మీద వేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ అయితే ఈ క్లాత్ని మనం స్టిచ్ చేయాలండి. మనం ఈ విధంగా కర్వ్స్ ఎక్కడైతే వచ్చినాయో ఆ కర్వ్స్ మనం ఇలా రౌండ్ తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం మిడిల్లో ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేసేసి నెక్కి అయితే జాయింట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం బకరం పీస్కి కొంచెం ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటే పీసులు అవి బయటికి కనిపించకుండా ఉంటాయి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ మోడల్ స్టిచ్ చేసినా ఆ మోడల్ ప్రకారం ప్యాచ్ వర్క్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి ఎటువంటి దారపోగులు బయటికి రాకుండా ఉంటాయండి. తర్వాత దీనిపైన అయితే లేస్ వేసుకోవచ్చు. ఈ మిడిల్లో ఉన్న పీస్ని అయితే కట్ చేసేసి దీన్ని అయితే నెక్కి అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటూ కుడుతున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత మిడిల్లో పీస్ ఉంది కదా, దీన్ని అయితే మనం కట్ చేసేసి నెక్ పార్ట్కి అయితే జాయిన్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని అయితే మనం ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలండి. ఇది ఎక్కువ ఉండకూడదు, నీట్గా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నాకు ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.